guys, welcome back to my YouTube channel. This is Podishetti Archana. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే ద స్ట్రగుల్స్ బిహైండ్ మేకింగ్ ఏ చికెన్ కర్రీ అనమాట. సో ఈ వ్లాగ్ కంప్లీట్గా కుకింగ్ వ్లాగ్ కాదు, నేను మీకు స్ట్రగుల్స్ చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం అన్నిటికన్నా ముందు ఫస్ట్ వెళ్ళి చికెన్ తెచ్చుకోవాలి కాబట్టి స్టార్ట్ అయిపోయాను నేను. ఇవాళ నాకు కాలేజ్ లేదు అండ్ వర్క్ కూడా లేదు. సో బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అయ్యా. అండ్ మనకి ఎలానో పర్సనల్ వెహికల్ లేదు కాబట్టి నేను బస్సులో వెళ్ళాలి. లైక్ బేసికల్లీ మా ఇంటి నుంచి వాల్మార్ట్కి అయితే ఒక 3 to 4 miles ఉంటుంది. సో ఉన్నది 3 to 4 miles అయినా కూడా లిటరలీ అక్కడికి రీచ్ అవ్వటానికి 30 to 40 minutes పడుతుంది. ట్రస్ట్ మీ, ఐ హేట్ దిస్ పార్ట్. సో అలా వెళ్తూ ఉంటే ఈ ఆంటీ ఇంకా అంకుల్ వాళ్ళు వచ్చారు. ఇంకా వాళ్ళు రీసెంట్గా అయిన ఎలక్షన్స్, థ్యాంక్స్ గివింగ్, ఇంకా క్రిస్మస్ సెలబ్రేషన్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉండే. సో అలా 30-40 minutes టైంపాస్ అయిపోయింది. ఫైనల్లీ వాల్మార్ట్కి అయితే రీచ్ అయిపోయాను నేను. సో ఇప్పుడు తొందరగా వెళ్ళి చికెన్ తీసుకొని వెళ్ళిపోవాలి. బికాజ్ నా రిటర్న్ బస్ ఇంకో 15 minutesలో ఉంది. లోపలికి వెళ్ళగానే మొత్తం వాల్మార్ట్ కూడా క్రిస్మస్ థీమ్తో డెకరేట్ చేశారు. లైక్ కంప్లీట్గా డిసెంబర్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇక్కడ మాల్స్లో, వాల్మార్ట్లో మొత్తం కూడా క్రిస్మస్ థీమ్తో డెకరేట్ చేస్తారు. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉండే. సో నేను ఇంకా డైరెక్ట్గా మీట్ సెక్షన్కి వెళ్ళిపోయినా. అక్కడ వెళ్ళిన తర్వాత చికెన్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. లైక్ చికెన్ బ్రెస్ట్, చికెన్ లెగ్స్, థైస్ సపరేట్గా ఉండే. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండే, బట్ అట్ లాస్ట్కి నేను చికెన్ బ్రెస్ట్ తీసుకున్నాను. సో ఇంకా నేను లేట్ చేయకుండా తొందరగా బిల్లింగ్ చేసుకొని వెళ్ళిపోవాలని బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసా. ఇంకా నా బిల్లింగ్ అయిపోయి బయటికి రాగానే బస్ కూడా వచ్చేసింది. సో ఇంకా స్టార్ట్ అయిపోయాను వాల్మార్ట్ నుండి. అండ్ ఇంకా రూమ్కి రాగానే చికెన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని అన్ని స్పైసెస్ యాడ్ చేసి మ్యారినేట్ చేసి ఒక 30 to 40 minutes పక్కన పెట్టేసా. ఇంకా ఆ గ్యాప్లో ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి ఆ కట్ చేసుకున్న ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి దాంట్లో వేసి కొంచెం బ్రౌనిష్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా దాంట్లో వేసి కుక్ చేసా. అండ్ ఈ గ్యాప్లో బగారా రైస్ కూడా కుక్ చేసేసాను. సో అది ద స్ట్రగుల్ బిహైండ్ మేకింగ్ ఏ చికెన్ కర్రీ కహానీ. హోప్ యూ గైస్ ఎంజాయ్ ద వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.